నమస్తే అండి ఆజాద్ గారు. నమస్తే అమ్మా. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల గొడవల విషయంలో భార్య పుట్టింటికి వెళ్ళిపోయి రావట్లేదు, ఏ చిన్న ఇష్యూ అయినా సరే ఇంటికి వెళ్ళిపోతున్నారు రావట్లేదు అని చెప్పేసి చాలా కేసెస్ మీ దగ్గర చాలా వచ్చి ఉంటాయి. చాలా కేసులు వింటున్నాం కూడా. ఒక ప్రతి 10 మందిలో 5గురు అదే కేసుల్లో ఉంటున్నారు. ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో, మాకు తెలిసి తక్కువ అనుకుంటున్నాం. సో ఈ కేసుల్లో ఎలాగా డీల్ చేస్తారు మీరు? అసలు ఏం చేస్తే వాళ్ళు ఇక్కడికి వస్తారా లేదా వీళ్ళు అక్కడికి వెళ్తారా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా భార్యాభర్తల బంధాల విషయంలో చాలా బ్రేక్స్ వస్తున్నాయండి. అవును. దానికి ప్రధాన కారణం ఏంటంటే, నాకు తెలిసిన కారణం చెప్తున్నాను. ముఖ్యంగా అండర్స్టాండింగ్ ఒకటి లేకపోవటం. రెండోది హరీబరీ లైఫ్లో, ముఖ్యంగా హరీబరీ లైఫ్లో ఒకరినొకరు అండర్స్టాండింగ్ అంటే కూర్చొని మాట్లాడుకునే ఆ టైం లేకపోవటం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇద్దరు కూడా ఆర్థికంగా బలంగా ఉండటం ఏంటి రెండు. ఇదే కాకుండా సహనం ఓర్పు లేకపోవటం ఏంటి. తర్వాత ఈ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళు ఉండటం, వీళ్ళు ఉండటం. ఇవి ఇంకొకటి ఏంటంటే అండి, కొన్ని సందర్భాల్లో మేము చూస్తుంటాము, పెళ్ళైన తర్వాత అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఆ భార్య కానీ భర్త కానీ వాళ్ళ పైన వాళ్ళ కుటుంబీకుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కేసుల్లో కొన్ని కేసులు ఏముంటాయి, తల్లి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది కూతురికి, అలా కదమ్మా ఇలా కదమ్మా ఇలా చేయమ్మా అలా చేయమని రెచ్చగొట్ట. అలాగే ఈ బాబు అబ్బాయిల విషయంలో కూడా తల్లిదండ్రులు అదేంట్రా మనం మగవాళ్ళం ఇట్లా డైలాగులు కొన్ని ఉంటాయి. ఇక్కడ రెండు భార్యాభర్తలు అనేవాళ్ళు ఇద్దరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదని ఎప్పుడైతే వాళ్ళిద్దరు అనుకుంటారో అక్కడ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఓర్పు సహనం అనేది ఇదివరకు లాగా లేదండి. ఎందుకు లేదని మీరు అంటే, స్ట్రెస్, ఆఫీసులో స్ట్రెస్, బయట స్ట్రెస్, ట్రాఫిక్ జామ్ స్ట్రెస్సే కదా, స్ట్రెస్ అది. ప్లస్ ఇంకొకటి ప్రకృతికి దగ్గరగా లేకపోవటం మనిషి. ఎప్పుడు మనం ఎంతమంది ఊరెళ్ళి ప్రశాంతంగా నెలకు 2 రోజులు 3 రోజులు స్పెండ్ చేస్తున్నారు చెప్పండి? లేదు. ఇంకోటి తినే ఆహారం, మనం తినే ఆహారంలో అన్నీ కల్తీయే. తినే పాలు, తాగే పాలు కానించి తినేది ఏదైనా ప్రతిదీ చూసుకున్నట్లయితే పిజ్జా బర్గర్ ఏదో పాస్తాలు గేసాలు ఏదో మాకు తెలియదు కానీ చెప్తున్నా, మ్యాగీలు బోగిలు ఏ ఉంటాయి వాడన్నీ ప్రతిదీ చెప్తాను. అది మన ఫుడ్ కాదు, మన కథ కాదు. కానీ మనం ఏం చేస్తాం ఇది కాదు. ఇదొక్కటే కాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే ముందు చూపు కాదు, అతి ముందు చూపు ఉండటం. అంటే రేపు భవిష్యత్తు గురించి ఏం ఓకే ఇబ్బంది లేదు, కానీ తర్వాత అంటే ఇంకా భవిష్యత్తులో ఇది చేయాలి అది చేయాలని అతిగా ఊహించుకుంటాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న సోర్సెస్ని బట్టి మనం ఆలోచించాలి. ఈ ఇంటర్నెట్లో వచ్చిన తర్వాత నెట్లోనే కొట్టి ఇది చేసేసారా అది చేసేసారా, మీకు లక్షలు కావాలా కోట్లు కావాలా, ఇది చేయండి అది చేయండి అని ప్రయోగాలు చేపిస్తున్నారు. దానివల్ల పాపం సగం చేతులు కాల్చుకుంటా ఉన్నారు. ఇదేనా? ఇదే కాకుండా ఇంకొకటి అతి ముఖ్యమైనది మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫుడ్ అనేది మనం వండుకోవట్లే, ఇంట్లో తగ్గిపోయింది. ఏమంటే జొమాటో ఏదో ఉంటాయి కదా పేర్లు, కొట్టగానే తీసుకొస్తాను తింటున్నారు పడుకుంటున్నారు. మన చేతులతో వండుకున్న ఫుడ్డు, మన జాగ్రత్తగా ఉన్న ఫుడ్ కాకుండా బయట ఫుడ్కి ఎక్కువ అలవాటు పడటం. అది కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసిద్ది. మీకు తెలుసో లేదు, చూడండి నెట్లో కూడా చూడండి. నెట్లో కదా మీరు ఎవరంటే చెప్తారు హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసిద్ది. అంటే మనం వండుకొని క్యారేజ్ తీసుకెళ్లేది ఎంతమంది తగ్గిపోయారు ఇప్పుడు. ఏం వంట ఎవరు వండుతారులే, జొమాటోలో చెప్తే వచ్చేస్తాను, ఆడేం కలుపుతాడో మనం వెళ్ళి మనం వచ్చి తినేస్తాం, ఇక్కడ అయిపోయింది. ఇంకొకటి అమ్మ అతి ముఖ్యమైనది ఏంటంటే పెద్ద తలకాయ లేకపోవడం ఇంట్లో. అంటే చెప్పేవాళ్ళు లేకపోవటం. పెద్ద మనుషులు ఉండి అమ్మాయి ఏదైనా గొడవ అయిందనుకో, అమ్మ అట్లా కాదు ఇలా ఉండాలమ్మా అని చెప్పేవాళ్ళు లేకపోవటం. ఇవన్నీ కూడా ఒక రీజన్స్. సరే, ఇక జనరల్గా భార్య పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాకపోతే ఏం చేయాలంటే చాలామంది ఈరోజు భర్తలు సఫర్ అవుతూ ఉన్నారండి. అదేంటంటే అతి ముఖ్యంగా భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది, ఆమె ఎంతసేపు కాపురానికి రాదు. 1 సంవత్సరం అయితే 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే రాదు. మా దగ్గరకు వచ్చిన కేసులు చాలామంది చూస్తుంటాం. భార్య పుట్టింటికి కనుక వెళ్ళి కాపురానికి రాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కంఫర్టబిలిటీ ఏంటనేది చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు ఎక్కడో పుట్టిన అమ్మాయి ఎక్కడో పెరిగిన అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు ఆమెకి ఏంది అసలు, ఆమె అవసరాలు ఏంటి అని చూసుకోకుండా స్టార్టింగ్లోనే ఆమెకు అసలు ఏమీ ఆమె సైకాలజీ తెలుసుకోకుండానే వచ్చిన రోజు నాడు అన్నీ అది చేయి ఇది చేయి అంటే ఆమెకి ఏం అర్థం అవుతుంది? ఆమెను అర్థం చేసుకోవాలి. ఇదివరకులాగా లేవు. అప్పుడు పూర్వం రోజుల్లో మా అమ్మగారో లేకపోతే మా నాయనమ్మ అలాంటి చేయి అంటే సచినట్టు చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. వచ్చిన వాళ్ళ వ్యక్తికి ఆ నాలెడ్జ్, ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. అవి ఇవ్వకుండా చేయటం వల్ల అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను ఏంటంటే అమ్మాయి రాగానే అన్నీ అది చేద్దాం ఇది చేద్దాం ముందుగానే భయపెట్టేస్తుంటారు. కొంతమంది నేను చూస్తుంటా, ఏంటి నువ్వు అది చేసేద్దాం ఇది చేసేద్దాం, లేకపోతే మీ అమ్మగారికి వెళ్ళి డబ్బులు తీసుకురా ఇవి చేసుకురా అలా భయపెడుతుంటారు. సో ఈ రామయ్యనే ఆమెకు అన్ని రకాల డౌట్లు వచ్చేస్తాయి. ప్లస్ ఇంకొకటి చెప్తున్నా, మొన్న ఒక ఆయన చూశాను నేను న్యూస్లో, అబ్బాయిని కనుక పెళ్లి చేసుకోవాలంటే సిబిల్ స్కోర్ కూడా చూశాడు ఆయన. చూస్తానికి ఆయన ఆస్తులు 10 కోట్లు 20 కోట్లు ఉన్నాయి, కానీ చూస్తే సిబిల్ స్కోర్ 0. అంటే ఏంటి, అతని పైన ఆర్థిక సంబంధమైన క్లచెస్ లేవు.
ఇప్పుడు ఒక మనిషి డబ్బు సంపాదించడం కదా, నిలబెట్టుకోవడం కూడా గొప్పతనం, చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ కదా. అది తెలియకుండా ఉన్నప్పుడు నేను నీ కూతురు నా కూతురు మీకు ఇవ్వనని చెప్పేశాడు ఆయన. అంటే ఇక్కడ ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా ఒక రకంగా ఉంటాయి అన్నమాట. సో ఇదే కాకుండా ఒక మహిళ వచ్చినప్పుడు ఆమె గుణగుణాలు లేకపోతే ఆమెకు కావాల్సిన కంఫర్టబుల్ లైఫ్తో పాటుగా ఆమెకి ఏదైనా కొన్ని కెరియర్లో కొంతమందికి ఎదగాలని ఉంటుంది. కొంతమందికి ఏం చేస్తారు, బీటెక్లో పెళ్లి చేసేస్తారు. ఇప్పుడు 18 years అంటే పెళ్లి చేసేయచ్చు కదమ్మా. సో బీటెక్లోనో లేదా ఇంకా ఆమెకి ఏదో కళలు ఉంటాయి, నాకు అది చదవాలి చదవాలని చెప్పి సడన్గా ఆమె కళని కన్నీళ్ళు చేసేసి మ్యారేజ్ చేస్తుంటారు. పాపం అలాంటి వాళ్ళు తెలియదు. సో నేను అదే అంటున్నాను, స్టార్టింగ్లోనే మీరు ఎవరన్నా మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆమెకి ఏదైనా ఆమెకున్నది ఏంటో కనుక్కోండి ఫస్ట్. కనుక్కొని తర్వాత చూసుకోండి. ఇక అప్పుడు కూడా మీరు కనుక్కున్నారు చేశారు అనుకోండి, చేసుకున్నప్పుడు ఆమె ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది అనుకోండి, పెద్ద మనుషుల ద్వారా వెళ్ళండి. అప్పుడు కూడా ఆమె రాకపోతే లీగల్ నోటీస్ పంపించండి, అడ్వకేట్ గారి ద్వారా లీగల్ నోటీస్ పంపించండి. అమ్మ నువ్వు కాపురానికి రమ్మా, ఇక ఇది పరిస్థితి ఇట్లా ఉంటుంది అని చెప్తే అప్పుడు కూడా ఆమె అప్పుడు కూడా వెళ్ళలేదనుకోండి, మనం ఏం చేయడానికి ఏం లేదు. ఆర్సీఆర్ అంటే సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9 ఆర్సీఆర్ అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటాం దాని ప్రకారం మీరు కోర్టులో పిటిషన్ వేసుకుంటామే. వేసుకున్న తర్వాత అప్పుడు కూడా ఆమె రాలేదనుకోండి, ఇక అప్పుడు కూడా రాకపోతే గో ఫర్ డైవర్స్, అంతకన్నా ఏం చేయడానికి ఏం లేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా ఉన్నా. సో ఈ చిన్న బీట్లు ఏవైతే ఉన్నాయో, ఆ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం కలుపుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎయిర్ బ్రేక్స్ అంటాం కదా మనం, అలాగే చిన్నవి కలుపుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు పెద్ద హృదయానికే మీరు పెద్ద బ్రేక్ ఇచ్చారనుకోండి, అది అతుక్కోదు. అప్పుడే చెప్పారు వేమన గారు, పగిలిన అర్థం ఏదంటారు కదా, విరిగిన మనసు అతుక్కోదు. అలాంటప్పుడు కాబట్టి ఏంటంటే నేను ఏమన్నానంటే ఇక్కడ లా కంటే మీరు సైకాలజీ ముందు తెలుసుకోండి, ఎక్కువ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోండి. ఇప్పుడు జనరల్ నేను లా చెప్తున్నాను మీకు, ఆర్సీఆర్ కింద మీరు ఫైల్ చేసుకోవచ్చు, ఆమె లేదా కౌన్సిలింగ్ ఇప్పించచ్చు, లోక్ అదాలత్లో ఉంటుంది, పర్మనెంట్ లోక్ అదాలత్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసుకోవచ్చు, లేదా మీకు దగ్గర ఉన్న అడ్వకేట్ గారిని కలిసి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసినప్పుడు కూడా ఒక మహిళ రాలేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అంతేనండి, ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే ఏం చేయలేం, మనం ఉన్న పరిస్థితులు అయితే అంతకన్నా ఏం చేయలేం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్.